దెర్ ఈస్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండి. ఈ స్టోరీని విన్నాక నా లైఫ్ చేంజ్ అయింది. ఓకే, టుడే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్, ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ద స్టోరీ వన్స్ అగైన్. గుడికి వెళ్ళారండి ఎప్పుడన్నా? గుడికి వెళ్తే గుళ్ళో ఒక విగ్రహం ఉంటుంది కదా, అది సాయిబాబా అయినా, రాముడైనా, కృష్ణుడైనా, ఏదో ఒక విగ్రహం ఉంటుందిగా. దట్ ఐడల్, దాన్ని దేంతో తయారు చేస్తారండి? రాయితో, అవునా? దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎ స్టోన్, రైట్? ఒక రాక్. అలాగే కింద నాపరాలు ఉన్నాయి కదా, మార్బుల్స్, దట్ ఈస్ మేడ్ ఆఫ్ సేమ్ స్టోన్. గుళ్ళో పూజారి గారు పూజ చేశాడు, పంతులు గారు గుడికి లాక్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నాపరాయి లేచింది. నాపరాయి లేచి దేవుడు రాయిని అడుగుతోంది, మావా నిద్రపోయావా? నిద్రపోలేదురా, ఇంకా ఏంది సంగతులు, బాగున్నావా? నేనాడు బాగుంటాను రా. నాపరాయి దేవుడు రాయిని అడుగుతాను, నేనాడు బాగుంటాను రా. నువ్వైతే అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ ని, నీకు ప్రతిరోజు హనీమూనే.